హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. ఈరోజు ఒక టాపిక్ ఇది ఎలా అంటే డెంటల్ ట్రీట్మెంట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు మామూలుగా కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే డెంటల్ క్రౌన్స్ ఎందుకు ఊడిపోతాయి, క్యాప్స్ ఎందుకు ఊడిపోతాయి. సో మేము చాలామందికి ట్రీట్మెంట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా అంటారంటే క్యాప్ వేయించుకోవాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాప్ వేయించుకోవాలంటే, లేదంటే క్యాప్ వేస్ట్ అండి, మా ఇంట్లో పక్కన వాళ్ళకి ఊడిపోయిందండి, మేము క్యాప్ వేసినా కూడా ఊడిపోతూ ఉంటుంది, నేను ఇంతకుముందు పెట్టించుకున్నాను ఆ క్యాప్ మాటికి ఊడిపోతూ ఉంది. సో ఇలాంటి రీజన్స్ ఎక్కువ చెప్తుంటారు. సో మరి ఎందుకు క్యాప్స్ ఊడిపోతాయి, మరి అందరికీ ఊడిపోతాయా, కొంతమందికి ఊడితాయా, ఊడితే ఏం చేయాలి కాన్సెప్ట్లో వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్స్, డెంటల్ క్యాప్స్ ఊడేది చాలా తక్కువ మందికి. అది రకరకాల రీజన్స్. అందులో ఒక రీజన్ ఏంటంటే మేజర్గా మెయింటైన్ చేయడం ఎలాగా. వాళ్ళు ఇఫ్ సపోజ్ మేము ఫిక్స్ చేసిన తర్వాత డే ఫస్ట్ మనం ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయింది, లేదా ఒక పళ్ళుకు ఒకళ్ళు రీప్లేస్ చేయాలా, లేదా ఇంప్లాంట్కి ఒక క్రౌన్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక 5 minutes అనేది ఆ సెట్టింగ్ టైం ఏదైతే ఆ సిమెంట్ ఆ ఫిక్సింగ్ ఆ సెట్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో పేషెంట్ తెలియకుండా, అంటే తెలిసి ఎవరు చేయరు, తెలియకుండా ఆ పళ్ళని కదిలించడం వల్ల లేదా ఒకవేళ మూవ్ చేయడం వల్ల నోట్లో ఎక్కువ సలైవా వాళ్ళకి ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని అలా కంట్రోల్ చేసుకోలేక దాన్ని అలాగే స్టోర్ చేసుకున్నప్పుడు అక్కడున్న దాని సిమెంట్ సెట్టింగ్ ప్రాపర్టీస్ అనేటివి డివేట్ అవుతాయి, అలా ఆల్టర్ అవుతాయి. ఆల్టర్ అవ్వడం వల్ల డెఫినెట్లీ వాటికి వీక్ అవుతుంది. అదొక మేజర్ రీజన్. ఫస్ట్ ఏ రోజైతే పెడతారో దానికోసం అనేది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మేజర్, ఇఫ్ సపోజ్ కొంతమందికి కొంతకాలం అయిన తర్వాత చిగురు కిందకి జారుతాయి. ఆ జారిన తర్వాత మార్జిన్స్ బయటపడతాయి. ఆ మార్జిన్స్ బయటపడి అక్కడ ఫుడ్ లాడ్జ్ అయ్యి ఆ విధంగా టూత్ డ్యామేజ్ అయ్యి ఆ విధంగా మళ్ళీ క్రౌన్స్ లూజ్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్రౌన్ పూర్ ఫిట్ ఉంటుంది, ఆ ఫిట్టింగే తేడా ఉంటుంది. ఆ తేడా వల్ల కూడా మనం ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ రీజన్స్ అనేటివి ఉంటాయి అంతే తప్ప ఒక క్రౌన్ ఊడిపోవడము అనేది కాన్సెప్ట్ దేని మీద కూడా అంటే ఇదే ఒక కారణము అని చెప్పలేం. అంటే కొంతమంది ఎలా అంటే అలా గట్టిగా కొరుకుతారు, ఎలా అంటే అలా బబుల్ గమ్స్ యూజ్ చేస్తాం. మేము అదే పని పేషెంట్స్ కూడా చెప్తాం, మీరు బబుల్ గమ్ యూజ్ చేయొద్దు, ప్లస్ డేట్స్ యూజ్ చేయొద్దు. బబుల్ గమ్స్ యూజ్ చేయొచ్చు, బట్ ఈ లిమిటెడ్ వేలో. ఇంకా అదే పెట్టుకొని ఇంకో కొన్ని అవర్స్ ఇచ్చేసినప్పుడు ఆ స్టిక్కీ మెథడ్ వల్ల కూడా ఆ క్రౌన్స్ ఊడే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ స్టిక్కీ అంటే లైక్ డేట్స్ ఇలాంటివి కూడా మనం అక్కడ ఇచ్చేసినప్పుడు కూడా అవి మనకు ఊడే ఛాన్స్ ఉంటుంది. సో వాటిలో మీకు మేజర్గా ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటంటే టీత్ ఏవైతే ఉన్నాయో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లోపల చేసినప్పుడు ఆ ఫిల్లింగ్ కూడా మీకు ప్రాపర్గా కానీ సెట్ కానప్పుడు కూడా దానిపైన ఉన్న క్రౌన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఊడినప్పుడు మరి ఏం చేయాలి? ఊడిన వెంటనే ఫస్ట్ మీ డెంటిస్ట్ని ఇమీడియట్గా వెళ్ళి కలవండి. కొంతమంది ఏంటంటే ఊడుతుంది, వస్తారు, వచ్చిన తర్వాత చూస్తే సార్ ఒక పోయిన నెల ఊడింది సార్, అందుకని ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వచ్చాను అని అంటారు. తప్పు. ఊడిన తర్వాత వితిన్ 24 hours ఆర్ 48 hours వస్తే మీకు అదే క్రౌన్ని ఫిక్స్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకవేళ కానీ మీరు కానీ లేట్ చేయడం వల్ల న్యాచురల్ టూత్ మూమెంట్స్ జరిగి మీకు ఆ క్రౌన్ ఫిట్ అవ్వదు. అప్పుడు కొత్త క్రౌన్ మళ్ళీ చేయించాల్సి వస్తుంది. సో దానివల్ల మీకు మనీ టైం అంతా కూడా లాస్. ఇమీడియట్గా మీరు చేయించుకోవడం వల్ల, డాక్టర్ని కలవడం వల్ల మీకు కంపల్సరీగా మీ ఫ్యామిలీ డాక్టర్ అయినప్పుడు కంపల్సరీ వాళ్ళు నీట్గా మీకు ఆ బేసిక్ ఛార్జెస్తో మీకు అది క్లియర్ అయిపోతుంది. మీకు వాళ్ళకి ఇద్దరికి కంఫర్టబుల్ అయిపోతుంది. లేదు ఇట్లా మాటి క్యాప్స్ ఊడిపోవడం రావడం వల్ల డెంటిస్టులు కూడా ఏం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మాకు ఇబ్బంది, వాళ్ళకి ఆన్సర్ చెప్పడం వీటి వల్ల కూడా. సో కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గట్టిగా కొరకడం, గట్టిగా నమలడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రాపర్గా డాక్టర్ని కలవడం 6 monthsకి ఒకసారి కలిసినప్పుడు అవి ప్రాపర్గా అడాప్టేషన్లో ఉన్నాయా లేదా. ప్లస్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఫిక్స్ చేసిన మొదటి 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు వాటిని ప్రాపర్గా మీ డెంటిస్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మీకు దీని గురించి మెసేజ్ అందిందని అనుకుంటున్నాను. దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే కింద మీరు ఇన్ఫార్మ్ చేయండి, నేను దానికి ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్ యూ.